நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய். மாற்றமும் தாராரோ வாசல் திறவாதார். நாற்றத் துழாய்முடி நாராயணன் நம்மால் போற்றப் பறைதரும் புண்ணியநாள். பண்டொருநாள் கூற்றத்தின் வாய்வீழந்த கும்பகர்ணனும் தோற்றுமு நக்கே பெருந்துயில் தான் தந்தானோ. ஆற்ற வனந்தலுடையாய் அருங்களமே தேற்றமாய் வந்து తిరవేలోరెంబావాయ్. భావం: అమ్మా, లోతైన నిద్రలో మునిగిపోయి ఉన్నావే. మేము ఇంతగా పిలుస్తున్నా మాట కూడా పలకకుండా, ఇంటి తలుపు తెరవకుండా ఎందుకున్నావు? పవిత్రమైన తులసిదండతో అలంకరించబడిన కేసములు గల నారాయణుడైన శ్రీకృష్ణుడు మేము స్తుతించేవారికి మంగళమైన ఫలాలను ప్రసాదించే అత్యంత పుణ్యాత్ముడు కదా. పూర్వకాలంలో మరణదేవుని ముఖంలో పడిపోయి కుంభకర్ణుడు నశించినా అతనికి కూడా ఇంత దీర్ఘమైన నిద్ర ఇచ్చాడా? అంతటి ఘనమైన నిద్ర నీకే ఎందుకు వచ్చిందమ్మా? ఓ గొప్ప గుణాల సముద్రమైన గోపిక, మా మనస్సులకు స్పష్టతను ప్రసాదించేలా దయచేసి త్వరగా వచ్చి ఈ తలుపును తెరవమ్మా. ఆధ్యాత్మిక భావం: ఈ పాసురంలో నిద్ర అనేది కేవలం శారీరక నిద్ర కాదు, అజ్ఞాన నిద్రలో ఉన్న ఆత్మను భక్తి ద్వారా మేల్కొల్పడం అనే లోతైన భావాన్ని ఆండాళ్ వ్యక్తం చేస్తున్నారు. గోపిక అంటే జీవాత్మ, శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ. తలుపు తెరవడం అంటే భక్తి ద్వారా హృదయద్వారం తెరుచుకోవడం. భక్తితో పారాయణ చేస్తే భగవదనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.